ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఐడీపీఎల్ భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఐడీపీఎల్ భూముల ఆక్రమణదారులు ఎవరు? ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణల్లో ఎవరిది నిజం? ప్రభుత్వ భూముల కబ్జాదారులెవరు? వీరిలో ఎవరు భూ కబ్జాకోరులు? ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది? అసలు భూదొంగ ఎవరు? మూతపడ్డ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత పెట్టిన మంట పొగలు పుట్టిస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ భూములున్నాయి. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో భారత ఔషధ రంగానికే ఒకప్పుడు తలమానికంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ కాలక్రమంలో మూతపడింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి బీజం పడింది ఇక్కడే అని చెప్పుకుంటారు. అలాంటి ఫ్యాక్టరీకి కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో 100 ఎకరాల భూములున్నాయి. వాటిలో కొంతవరకు ఆక్రమణలు జరిగాయి. స్థానికులు కొందరు పాకలు షెడ్లు వేసుకుని ఉంటున్నారు. పేదల నివాసాల సంగతి పక్కన పెడితే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భారీ ఎత్తున ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆక్రమించారని ఆరోపిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కవిత వర్షన్ అలా ఉంటే తనకు భూ కబ్జా చేయడం అవసరం లేదని, అలాంటి బుద్ధులు తనకి లేవని అన్నారు ఎమ్మెల్యే మాధవరం. అయితే ఐడీపీఎల్ భూమి సమీపంలోనే చట్టబద్ధంగా కొంత భూమిని కొనుక్కున్నానని చెబుతున్నారు ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలొచ్చాయి. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా ఎమ్మెల్యే పేరు పలకడం, అందులోనూ కవిత నోటి నుంచి ఆ మాటలు రావడంతో సంచలనంగా మారింది. తెర వెనుక ఏదో కుంభకోణం జరిగిందని స్వయంగా కవితే చెప్తుందంటే ఇందులో ఖచ్చితంగా వాస్తవం ఉంటుందని రకరకాల చర్చలు మొదలైపోయాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇవే భూములకు సంబంధించి కవిత మీద కూడా ఆరోపణలున్నాయి. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ ప్రస్తుతం ప్రభుత్వంలోని ఓ పెద్ద వ్యక్తికి చెందిన బినామీ కలిసి బాలానగర్ మండల పరిధిలోని 100 కోట్ల విలువ చేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు అక్టోబర్ 23న ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. ఇక్కడ మరో విషయం ఏంటంటే కవిత భర్త అనిల్ పేరుతో ఫోర్జరీ రిపోర్ట్ తయారు చేయించి సర్వే నెంబర్ 210/4లో ఐడీపీఎల్ కు చెందిన 20 ఎకరాల భూమిని కబ్జా చేశారు అన్నది అసలు ఆరోపణ. ఓవర్ ల్యాంపింగ్ అయిన సర్వే నెంబర్ల ఆధారంగా చేసుకుని భూ కబ్జా కుంభకోణాన్ని నడిపించారని ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలతో నిర్మాణాలు చేసి ఫ్లాట్స్ అమ్మకాలు కూడా మొదలుపెట్టారంటూ ఈటెల దృష్టికి తీసుకువచ్చారు కొందరు. దీనిపై అనేక సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. అయితే కవిత భర్త భూములు కబ్జా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావే మొదట ఆరోపించారని, అందుకే గత 10 ఏళ్లలో కూకట్పల్లి ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలు అంటూ కవిత బయటపెట్టారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆరోపణలు, ప్రత్యారోపణల క్రమంలో నిజానిజాలు బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఐడీపీఎల్ భూములను సర్వే చేసి ఆక్రమణకు గురయ్యాయా? అయితే దీని వెనుక ఎవరున్నారు? లేక ఇదంతా ఉట్టి ఆరోపణలేనా అన్నది క్షుణ్ణంగా తేల్చి చెప్పమంది. ఇందుకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందబోతుందని అంటున్నారు. ఈ రిపోర్ట్ అందితే గనక అసలు దొంగ ఎవరో బయటపడనుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.